నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా దీనిపై మాట్లాడిన జిల్లా కలెక్టర్ వీరు చెప్పండి సార్, చెప్పండి పోలింగ్ ఎలా కొనసాగుతుంది? జిల్లా వ్యాప్తంగా మనకి ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అనేది స్టార్ట్ అయింది. 11 మండలాల లోపల 157 గ్రామాల లోపల కూడా ఎలక్షన్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. 1 గంట వరకు కూడా కంటిన్యూ అవుతుంది. 1 o'clock వరకు మనకి ఎవరైతే క్యూ లైన్లో నిలబడతారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాము. సో ఓటింగ్ కంప్లీట్ అయినాక 2 గంటల సమయం లోపల అందరికీ మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఉప సర్పంచ్ ఎలక్షన్ ఈరోజే కంప్లీట్ చేస్తాం. ఏదైనా డిలే అయ్యి ఈరోజు కంప్లీట్ కాకుంటే రేపు నోటిఫై చేసి నోటిఫై చేసి రేపు కంప్లీట్ చేస్తాం. భద్రతా పరంగా ఎలాంటి చర్య తీసుకున్నారు? గతంలో ఇష్యూ సంబంధించి ఇలాంటి సంక్షేమ కేంద్రాలు మనం గుర్తించారా? సో భద్రతా పరంగా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయి లోపల అరేంజ్మెంట్స్ చేశారు. మనకి సమస్యాత్మక ప్రాంతాల లోపల ఫోర్స్ని ఎక్కువ పెట్టుకోవడము, అదేవిధంగా ఒక 31 పోలింగ్ స్టేషన్ లోపల వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాం. ప్రీవియస్లీ ఇన్సిడెంట్ జరిగినాయి కానీ లేదు అని అంటే ఓటింగ్ ఒక పర్సెంటేజ్ ఎక్కువ వస్తూ ఒకళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పడ్డ ప్లేసెస్లో పెట్టాము. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మైక్రో అబ్జర్వర్స్గా డిప్లాయ్ చేసి 40 లొకేషన్స్ లోపల ఈ ఫేజ్ లోపల మనము ఇండిపెండెంట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లే పోలింగ్ సంబంధించి కూడా అన్ని ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికీ పూర్తి చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం 1 తర్వాత ఈ రోజు కూడా రిజల్ట్ రానుంది. అయితే ఈ ఓట్ల దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా భద్రత పరంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే గతంలో ఇష్యూ సంబంధించి 31 పోలింగ్ కేంద్రాలను సమస్యగా ప్రాంతాలుగా గుర్తించామని చెప్పి అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. కెమెరాన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు దూసుకొచ్చారు. ఇరు వర్గాలు గుంపులుగా రావడంతో గొడవ జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుండి పంపేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. చిమ్మపూడి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రం సమీపంలో ఎటువంటి ప్రచారం నిర్వహించొద్దని హెచ్చరించారు. మంచిది